బండికి ఒక్కొక్క బండికి ఒక్కొక్క సైడ్ ఉంటుంది ఫ్యూజ్ బాక్స్. ఈ బండికి అయితే ఇక్కడ స్టీరింగ్ కింద డౌన్ వెళ్ళి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఫిట్ చేయాలి. దీనికైతే మనం ఇందులో ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఎర్త్ కనెక్షన్ వేసుకొని ఇక్కడ లోపల ఉంటుంది. దీన్ని బట్టి మనం చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను మీకు. ఫ్రెండ్స్, ఇది ఫ్యూజ్ బాక్స్లో కాకుండా ఇవాళ వైరింగ్లో తీసుకుందామని అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ బండికి వైరు కనెక్షన్ ఉంటుంది కదండి, అందులో నుంచి వెళ్ళి తీసుకుందాం. ఎలా అంటే ఇక్కడ వైర్ స్లీవ్ తీసేసి ఇక్కడ లైట్ వస్తుంది కదా, అంటే ఇందులో పవర్ సప్లై అవుతున్నట్టు. అలాగే ఇగ్నిషన్ ఎర్త్ కూడా చెక్ చేసి కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మనం ఇందాక వీడియోలో FMB 920 ఇచ్చాం కదా, ఇప్పటి నుంచి FMB 120 ఇస్తున్నాం ఫ్రెండ్. ఈ వెహికల్లో ఇతనికి రిక్వైర్మెంట్ చాలా కావాలంటే FMB 120 డివైస్ ఇస్తున్నాము. దీనికి ఇన్ని వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ కనెక్షన్ ఇవ్వాలి. ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్. కానీ ఇతను నార్మల్ GPS అంటుంది కాబట్టి ఇది ఎర్త్, ఇది పవరు, ఇది ఎల్లో ఉంది కదండి కలర్, దీన్ని ఇగ్నిషన్కు తీసుకోవాలండి. మిగతా అన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అతనికి ఏమైనా వేరే ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ కనెక్షన్ ఇవ్వడానికి ఈ మిగతా వైర్లు అండి IBMS కనెక్షన్ అని ఉంటుంది. దాంట్లో ఇవన్నీ ఒక్కొక్క కనెక్షన్ ఇచ్చి ఇవన్నీ వైర్లు ఇవ్వాలండి. ఇప్పుడైతే ఈ బండికి నార్మల్ GPS కదా, అందుకే ఇప్పుడు నార్మల్ GPS కనెక్షన్ ఇస్తున్నామండి. ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది నార్మల్ GPS కదా. మళ్ళీ ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే ఈ వైర్లు అనేది దగ్గర కట్ అయ్యేదండి, ఇట్లా ఎక్స్ట్రా పెట్టేసుకొని టేప్ వేసి పెట్టుకోవాలి మళ్ళీ కనెక్షన్ ఇచ్చుకోవడానికి. ఇప్పుడైతే మన కనెక్షన్ది చూద్దాం. ఇలా కాన్ఫిగరేషన్ చేసి తర్వాత ఇది మూతుంది కండి, ఈ వైర్ తీసేసి మూత పెట్టేసి లోపల ఎక్కడైతే సేఫ్టీ ప్లేస్ ఉందో అక్కడ మంచి కేబుల్ టై వేసి పెట్టేసేయాలండి. ఇది టయోటా కొరలలో ఇలా ఇన్స్టాల్ చేయాలండి FMB 120.